అవ్వట్లేదు కానీ చూస్తానండి, కానీ పిచ్చగా నవ్వుకుంటాను. సో సార్ సారీ, ఐ డోంట్ ఫాలో యూ అప్ టు నో, బట్ ఇప్పుడు ఫాలో చేస్తాను. బట్ ఈ లోపు ఆడియో రిలీజ్ చేసే లోపు ఏదైనా చిన్న జోక్ ఆర్ పంచ్ ఆర్ ఎనీథింగ్. మేమిద్దరం ఒకసారి ఒక ఈవెంట్కి వెళ్ళాం హనుమాన్ జంక్షన్లో. ఒక ఈవెంట్కి వెళ్తే సేమ్ ఇలాంటి ఆవిడ ఒక పిల్లోడిని తీసుకొని వచ్చింది మా దగ్గరికి. పిల్లోడిని తీసుకొని వచ్చి, సార్ మస్తాన్ గారు, తిరుగు గారు, మీరు ఎక్కడున్నారు సార్, మీరంటే మాకు అసలు మామూలు కాదు సార్, మా పిల్లోడు మీ వీడియో చూసి చెవులు కోసుకోవాలని అని మీదకి నెట్టింది మా మీదకి. వాడు మా ఇద్దరి దగ్గరికి వచ్చి నెట్టి చూడమంటుంది, రోజు చూస్తాను అంటే వాడికి అసలు నేను చూసి తెలియదు ఆ బుడ్డోడికి. వేసేసారు నా మీద పంచ్, వేసేసారు. రావడం స్టేజ్ ఎక్కడ నా మీద పంచ్ చేసేసారు. సో ఎనీవే ఐ అప్రిషియేట్ యూ సార్ స్పాంటేనియస్ పంచ్కి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మీద ఒక బ్యూటిఫుల్ సాంగ్ లాంచ్ అవ్వబోతోంది. సార్ ప్లీజ్, ఇక్కడ వాళ్ళతో పాటు నాకు హీరో హీరోయిన్ కూడా వాళ్ళిద్దరితో పాటు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ప్లీజ్. రెడ్ కలర్ వేసారు ఎందుకు అంటున్నారు అంటే, ఎర్ర గులాబీల సినిమాలో కమల్ హాసన్ గారు ఎంత ఫేమస్, ఇప్పుడు వీళ్ళు కూడా అంత ఫేమస్ అవుతారు అందుకని. రోజ్ డే అయిపోయింది, రోజ్ డే సందర్భంగా వేసుకున్నాను. 2 days అయింది రోజ్ డే. ఓకే సెంటర్కి రమ్మనండి వస్తాను మీరు. బాబాయ్ ఓపెన్ చేయండి. ల్యాండ్ మాఫియా నుంచి ఫస్ట్ సాంగ్ ఓ చెలియా. ఓపెన్ చేయండి. అక్కడ స్క్రీన్ మీద సాంగ్ లాంచ్ అవబోతుంది. సో దట్ సాంగ్ ఈజ్ ఓ చెలియా. సో ఐఎమ్ రెడీ, ఐఎమ్ ఈగర్లీ రెడీ టు వాచ్ ఇట్ అండ్ లిసన్ ఇట్. నో ఇన్పుట్ అప్రోచ్.
సూపర్ ఎలా ఉంది సాంగ్? చూసారుగా రోజులే సాంగ్ మామూలుగా లేదు. నేను ట్రైలర్ కూడా చూశాను, అస్సలు కేక. ఇక్కడ స్క్రీన్ చిన్నది కాబట్టి క్వాలిటీ తక్కువ ఉంది. నేను చూసినట్లయితే ఎక్సలెంట్ గా ఉంది. ఈ సాంగ్ ఎంత బాగుందో సినిమా అంతకన్నా సూపర్ హిట్ అయింది. ఎలాగంటే మా ప్రణయనాథ్ బాబు గారు ఎంతో కష్టపడి ఇష్టపడి తీసిన సినిమా ఇది. మా సోషల్ మీడియా మొత్తం ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని, మేమైతే చాలా సినిమాకి వెళ్తా ఉంటామండి, అంటే మనీ కోసం వెళ్తా ఉంటాం. ఈ సినిమాకి మేము ప్రేమతో వచ్చాం మీకోసం. ఆ సోషల్ మీడియా తరఫు నుంచి స్వచ్ఛందంగా ఈ సినిమాకి మంచి సపోర్ట్ ఇస్తాం. నేను ఈ సోషల్ మీడియా నుండి వచ్చాను. ఎందుకు ఇస్తామంటే మీరు కూడా మా వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి అందుకనే. అలాగే మా తిరుగు గారు కానీ అలాగే మిగతా మా బ్యాచ్ మొత్తం ఎవరైనా సరే ఈ సినిమాకి 100% సపోర్ట్ చేస్తాం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్కి అయితే మేమందరం మేమే రిలీజ్ చేస్తాం సినిమా చూసి. అలాగే సినిమా సూపర్ హిట్ అవ్వాలని, మన మాఫియా లాంటి సినిమా సూపర్ హిట్ అవ్వాలి. దాంట్లో వచ్చిన డబ్బులతో మా విజయవాడలో మీరు అందరూ ల్యాండ్స్ కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. నిజంగా ఇంత మంచి సాంగ్ మాతో చేయించడం అయితే మాకైతే చాలా చాలా సూపర్గా ఉంది. అయితే సోషల్ మీడియా తరపు నుంచి వచ్చిన మా ఫ్రెండ్, అలాగే మేము కూడా సోషల్ మీడియా నుంచి నేను 6 సినిమాల్లో నటించాను. త్వరలో అవి కూడా మనందరి ముందుకు రాబోతున్నాయి. నిజంగా సినిమా తీయడం అంటే అది మామూలు విషయం కాదు. అది ఈ టైప్లోకి ఇంత దాకా రావడం అంటే మామూలు విషయం కాదు తమ్ముడు నిజంగా. ఎందుకంటే ఇప్పుడు మన అంటే విజయవాడ ఈ చుట్టుపక్కల ఏరియాలో ఒక 15 సినిమాలు షూటింగ్ అయితే ఒక్క సినిమా కూడా థియేటర్ల వరకు రావట్లేదు. కానీ నిజంగా తమ్ముడిని చాలా మెచ్చుకోవాలి. అలాగే మీరు ఇంకో విషయం చెప్పాలి. నేను ఎన్నో ఈవెంట్లకు వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను ఈవెంట్లకి. నేను ఇంటికి వెళ్ళేసరికి కొంచెం లేట్ కూడా అవుతూ ఉంటుంది, బాగా లేట్ అవుతుంది. నేను వెళ్ళేదాకా మా ఆవిడ ఫోన్ చేయదు, ఎందుకంటే నేను వెళ్ళి వండాలి. ఎగ్జాక్ట్లీ. నమస్కారం అండి. ఒక 2 మాటలు. ఒక అద్భుతమైన లిరిక్స్ ఇచ్చాడు. లిరిక్స్ ఎలా ఉన్నాయి? సరళంగా ఉన్నాయి, ఈజీగా క్యాచ్. చాలా మెలోడియస్ గా ఉన్నాయి. ఆకలితో ఉన్న వాళ్ళు ఏదైనా కష్టపడితే ఎలా ఉంటుంది అనేది మేమంతా ఆకలితో ఉంటాం. ఈయన ఎన్నో సాంగ్స్ చేసాక తెర మీదకి రాలేదు, ఫస్ట్ టైం ముందే ఆల్ ది బెస్ట్ సార్. ఇంకా ముందు చాలా చేసేస్తారు. అయితే సార్ టైపిస్ట్ పనిచేస్తారు గుడివారు. సార్ ఒక అవకాశం ఉందంటే దేవుడు సార్ మీరు రండి, ఆదాయం అనేది తర్వాత చూసుకున్నాము. కానీ కొంత లోపం నాది, ఎందుకంటే బడ్జెట్ లోపం వల్ల. లేకపోతే ఎక్స్ట్రాగా ఇచ్చేవాళ్ళు చాలా బాగా ఇచ్చారు ఫోటోగ్రఫీ. ఇంకా సినిమా మొత్తం చూస్తే ఇంకా అర్థమైపోతుంది. ఇంకా తర్వాత సాంగ్స్ కూడా రిలీజ్ అయిన తర్వాత మనం ఎక్కువగా మాట్లాడుకుందాము ఇప్పుడు బ్రీఫ్లీగా. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ సాంగ్కి మంచి ప్రాణం అని చెప్తున్నారు. బాబు టైపిస్టు, కానీ ఏ టైపు పాటలైనా రాయగలిగినటువంటి టైపిస్టు, లిరికిస్టు. కాబట్టి అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ వాళ్ళు కొత్త వాళ్ళు కావాలని ఒక మెసేజ్ పెట్టారు. నేను వెంటనే నన్ను స్పందించి నేను పాట రాస్తాను సార్ నాకు వెంటనే నన్ను ఓకే చేశారు. అట్లా పాట సిచ్యుయేషన్ చెప్పారు, వెంటనే రాసిచ్చాను అన్నమాట. అంటే ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మనం ఈ యొక్క స్టేజ్ని అందుకోగలిగాను నేను. అంటే నా ప్రయాణం 20 years. ట్యూనింగ్ కట్టడం ఇంకొక ఎత్తు అయితే దానికి మ్యూజిక్ ఇవ్వాలి కదా. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్మాన్ మెరుగు గారు. సో ప్రెసెంట్ అయితే మన మధ్యలో లేరు. సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. సో ఒక్కసారి ఆయన ఇక్కడ లేకపోయినా సరే ఒక్కసారి గట్టిగా క్లాప్ చేద్దాం. అండ్ ఓ చెలియా ఈ సాంగ్కి ఇంకొక స్పెషాలిటీ ఉందండి. ఏంటంటే 50K వ్యూస్తో మన లక్ష్మి గారు రీచ్ చేశారు దాని మీద. సో ఆవిడకి ఇప్పుడైతే బెస్ట్ ప్రైజ్ ఉంది. లక్ష్మి గారు, మహాలక్ష్మి గారు. సో ఈ సాంగ్ మీద ఆవిడ రీచ్ చేశారండి. సో ఆవిడకి 50K వ్యూస్ వచ్చినాయి. సో అందుకు మన ల్యాండ్ మాఫియా తరపు నుంచి 10K క్యాష్ ప్రైజ్ ఉంది ఆవిడకి. సో క్యాష్ ప్రైజ్ కాదండి, ఓకే. సో మేడం ప్లీజ్. మహాలక్ష్మి గారు వచ్చిన దగ్గర నేను చూస్తూనే ఉన్నాను. ఆవిడకి మ్యూజిక్ సెన్స్ చాలా ఎక్కువ ఉన్నట్టుంది. ప్రణయనాథ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీళ్ళ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. వైజాగ్ నుంచి హలో మేడం. అదర్ సో నెక్స్ట్ అయితే సాంగ్ మీ చేతుల మీదుగా రిలీజ్ అవబోతోంది. సో రిలీజ్ అయినాక మాట్లాడుకుందాం. ఈ సాంగ్ లిరిక్ రైటర్ నేనే అండి తొలిసారి. సార్ మీలో ఎన్ని టాలెంట్స్ ఉన్నాయా? ఎవరు భయపడదు, ఏదో నా నాలెడ్జ్ కొరకు రాస్తాను. అయితే మేము చాలా బాగా అబ్జర్వ్ చేయాలి. బాబాయ్ కానీ చేసే మురిపం ఏ అదనం అదనం అందరి సుమధురం మమతల బడిలో మనసులు చేసే మురిపం ప్రేమ మత్తులు పొత్తు తెలియని మత్తు కోసమే హద్దు లేదని ఒకటే వేదన పలికే భావన. ఓ ప్రేమ మత్తులు పొత్తు తెలియని మత్తు కోసమే హద్దు లేదని ఒకటే వేదన. ఓ పలికే భావన అదనం కోసమే మదిలో వేదన. జత కలిసిన వేళ భయమెందుకు బాల. ఓ అదనం అదనం అంది అందరి సుమధురం.